అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 3 చుక్కలతో ఒక అందమైన ముగ్గును 3 నిమిషములలో ఎలా వేయాలో చూపించబోతున్నాను. దానితో పాటు ఒక నీతి కథను కూడా చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. వెదురు చెట్టు కథ, బ్యాంబో స్టోరీ. ఒక రైతు 2 విత్తనాలు నాటాడు. ఒకటి సాధారణ మొక్కది, మరొకటి వెదురు విత్తనం. కొన్ని వారాలు సాధారణ మొక్క మొలకెత్తి పెరగడం మొదలుపెట్టింది. కానీ వెదురు విత్తనం మాత్రం బయటికి రాలేదు. 1 సంవత్సరం గడిచింది, ఏమీ లేదు. 2 సంవత్సరాలు గడిచాయి, ఇంకా ఏమీ లేదు. 3, 4 సంవత్సరాలు గడిచినా వెదురు మొలక కూడా కనిపించలేదు. గ్రామస్తులు రైతును చూసి నవ్వుతూ, నీ వెదురు విత్తనం చనిపోయింది, నీ కష్టమంతా వృధా అన్నారు. కానీ రైతు మాత్రం ప్రతిరోజు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. 5వ సంవత్సరం ఒక్కసారిగా చిన్న మొలక బయటికి వచ్చింది. ఆ తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే అది 80-90 అడుగుల ఎత్తుకు ఎదిగింది. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఆ వెదురు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు కాదు. అది నీళ్ళ కింద బలమైన వేర్లు పెంచుకుంటుంది. ఎత్తుగా ఎదగడానికి ముందు తన పునాది నిర్మించుకుంటుంది. నీతి ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఫలితాలు వెంటనే కనిపించవు. నువ్వు చేస్తున్న కష్టం, జిమ్లో వేసే చెమట, నేర్చుకున్న నైపుణ్యాలు, ఎదుర్కొంటున్న వైఫల్యాలు, ఇవన్నీ నీ వేర్లు తయారు చేస్తున్న సమయం కావచ్చు. ఇతరులు ఒక్కసారిగా ఎదిగినట్లు కనిపిస్తారు, కానీ నిజమైన ఎదుగుదల కనిపించని చోట మొదలవుతుంది. విజయం ఆలస్యం అవ్వచ్చు, కానీ నువ్వు ఆగకపోతే అది తప్పకుండా వస్తుంది. వెదురు చెట్టులా ఉండు, నిశ్శబ్దంగా సిద్ధమవు. తర్వాత ప్రపంచ